హాయ్ చెప్పు లెక్కెత్తండి అయ్యా తుస్సు అంటే ఇప్పుడు రింగ్ రోడ్ అయితే ఎక్కేసాం. ఇక ఒకటేతో అక్కడ వరకు కాలేజ్ దగ్గరకి అయితే వచ్చేసినాము. ఇక అన్ని బ్యాగులన్నీ కార్లో పెట్టేసి ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే పోదాం. జాగ్రత్త రా అన్నలో. ఇప్పుడైతే జైపేటకి అయితే వచ్చేసినాము. రైటా మరి జాగ్రత్త. ఆయనలో అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా కాలేజ్ కి ఎగ్జామ్ దాన్ని పోతున్నాము. ఇక మా నవీన్ వాళ్ళ బావ కార్ తీసుకుని అయితే ఈరోజు కాలేజ్కి అయితే పోతున్నాం ఇబ్రహీంపట్నము. ఇక టైం వచ్చేసి 7 అవుతుంది. ఇక మా దోస్తులందరం అయితే పికప్ చేసుకుని పోవాలి. ఇక మా తమ్ముడు ఫ్రెండ్ గారిని అనిల్ని తీసుకుని అయితే బయలుదేరుతాం. ఇక మీరైతే వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మేము కాలేజ్కి ఏ విధంగా వెళ్తున్నామో మా కాలేజీలో మొత్తం చూపిస్తాము. వీడియో మొత్తం చివరికి చూసి ఆనందించండి. ఓకే మరి లెట్స్ గో టు ద వీడియో. అన్నలో ఇక మా టేక్మల్ పంపులు అయితే పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము ఈ కార్లో. ఇక మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుందని ఇక్కడనే కొట్టించుకుంటున్నాము. ఇక పెట్రోల్ పోసుకున్నాము. అక్కడ కార్లో అనిల్ పికప్ చేసుకుని ఒకటేతో వసీదా కాలేజ్కి వెళ్ళిపోతాం. ఇక మా వాళ్ళు పైసలు లెక్కేస్తారు. లెక్కేస్తున్నారయ్యా తుస్సు, లెక్కేస్తున్నారయ్యా తుస్సు. హాయ్ చెప్పు లెక్కెత్తండి అయ్యా తుస్సు, లెక్కెత్తండి అయ్యా తుస్సు. తొందరగా అయితే పిట్టలు అయితే కొట్టించుకుంటున్నాం. ఇక ఘటనలో ఇక్కడ బొండంపల్లి దగ్గర అయినాం. ఇక ఇక్కడ టిఫిన్ చేసి పోదామని ఇక మానేలు గౌడ్ సాబు నేను బండి తీసుకొని పోదామన్నా, కానీ బండి మీద ఇబ్బంది కదా, కార్ లో పోతే కొంచెం సేఫ్టీ అన్ని, అందుకే బండి మీద పోదామన్నా. ఇక టిఫిన్ చేసి వెళ్తాం. ఇక రైట్ ఇక్కడ టిఫిన్ అయితే వేసేసినాం. ఇక సీదా అయితే ఒకటే తోవా. ఇక్కడ మనం హైవే ఎక్కినామంటే మళ్ళీ అక్కడ మిగతా రింగ్ రోడ్ ఎక్కాలి. ఇక ఒకటే వెళ్ళిపోతాం. అన్నలో ఇగో కారు ఉండే మా దోస్తు ఎప్పుడు తినేసింది ఎప్పటికి మంచిగా మెల్లమెల్ల మొత్తం అనగా వాడుతుంది. మెల్లమెల్ల మొత్తం అనగా వాడుతుంది. ఇప్పుడు దగ్గర అయితే ఇచ్చినప్పుడు దగ్గర వచ్చేసినాం. హైవే దినము మాట్లాడారు ఏదన్నా మంచిగా పోతున్నాం. మేమైతే ట్రాఫిక్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇక మా దోస్తులు మాట్లాడి సిగ్గుపడుతారు. ఇక మా దోస్తులు కెమెరా ఆన్ చేయగానే సైలెంట్ అయిపోతారు. కెమెరా బంద్ చేయని కదా ఇష్టం వచ్చి మాట్లాడుతారు. సిగ్గుపడుతూ జర మొమాట పడతారు పూరగాళ్ళు. అన్నలో ఇప్పుడైతే మొత్తంగా అయితే వచ్చినాము. మా దోస్తు గారు మ్యాపులు కొట్టురా అంటే హైవే రోడ్ మీకు తీసుకొచ్చినాక మ్యాప్ చూస్తారు. ఇప్పుడు మేము అటు ఇటు ఏం అర్థం అయితే లేదు. మ్యాప్ కొట్టురా అంటే మజాక్ చేస్తారు. నవీన్ గారు సేవ అడిగిన అంటే మరి ఎప్పుడు మ్యాప్ చూడరా మీరు? పాట పెట్టకే ఇట్లా దోస్తు నెత్తి ఖరాబ్ అయింది. నెత్తి ఖరాబ్ అయింది దోస్తు. ఇక రింగ్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాం. ఇప్పుడు మనం సిటీలకి కూడా పోవచ్చు, కానీ ట్రాఫిక్ ఉంటది, ఇబ్బంది ఎందుకని రింగ్ రోడ్ ఎక్కిస్తున్నాం. తొందరగా వెళ్ళిపోవచ్చు. ఈ రింగ్ రోడ్ మీద అయితే చాలా సుకూన్ వెళ్ళొచ్చు. నిజమైన ట్రాఫిక్ ఉండదు, మన సైలెంట్ ఉంటది, నేచర్ గిన బాగుంటది. మీకు చూపిస్తాను మీద చూడండి. రింగ్ రోడ్ పైన ఫస్ట్ టోల్ గేట్ మనకి ఇది. లేవు 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 అట్లా రైట్ హ్యాండ్ ఇప్పుడు రింగ్ రోడ్ అయితే ఎక్కేసాం. ఇక ఒకటేతో అక్కడ వరకు ఎంత 70 కిలోమీటర్ చూపిస్తుంది. ఒక ½ అన్ అవర్ 40 మినిట్స్ అయితే వెళ్ళిపోతాం వాడికి. రింగ్ రోడ్ వల్ల అయితే చాలా సేఫ్టీ ఉందన్న మనకు. మంచిగా సిటీలకి ట్రాఫిక్ తప్పించుకొని అయితే మంచిగా వెళ్ళిపోవచ్చు. ఇది అప్పటి కాలంలో వేసారు కాబట్టి చాలా బెనిఫిట్ ఉంది రింగ్ రోడ్ వల్ల. మన కార్ అయితే మంచిగా ఉంది, పికప్ రఫ్ చెప్తుంది. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసుకుని అయితే మంచిగా పోతున్నాం. మరి మీ వీడియో ఏమన్నా ఇస్తున్నారు ఎవరా? ఇక ఇప్పుడైతే మన కాలేజీకి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని రింగ్ రోడ్ దిగేసి వెళ్ళిపోవాలి. ఇక కాలేజ్ దగ్గర అయితే వచ్చేసినాము. ఈ రింగ్ రోడ్ పైన టోల్ గేట్లు ఏ విధంగా కట్ అయితే ఒకసారి కామెంట్ చేయండి అన్న, నాకైతే కొంచెం క్లారిటీ తెలియదు, నేను మీకు అడుగుతున్నా. ఇప్పుడైతే రింగ్ రోడ్ దిగేసినాం. ఇక ఇక్కడ నుంచి అయితే మా కాలేజ్ ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. తొందరగా తెలియదు. రైట్ మేము కాలేజ్ దగ్గరకి అయితే వచ్చేసినాం. ఇక మా దోస్తు గారు తీసుకున్నాం కార్ దగ్గరికి రాగానే. మా కాలేజ్ అయితే చూడండి మరి. మా కాలేజ్ ఎంట్రీ అయితే పోతున్నాం. అలాగే స్టూడెంట్స్ అయితే రావచ్చు. అక్కడ లాస్ట్ ఇక కాలేజ్ ఇదే మరి. మీకు చూపించిన ఆల్రెడీ షార్ట్ వీడియోలోకి ఇదే కాలేజ్. అక్కడ లోపలికి పెట్టి నీడే పెడదాం. చాలా మంది వచ్చారు. మనం సపరేట్ ఉండాలి. మన గ్యాంగ్ గట్టు చెట్టు కింద పర్లేదు ఆటది. ఎటనలో కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము.
ఇక అన్ని బ్యాగ్లన్నీ కార్లో పెట్టేసి ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే పోదాం. ఇంకా టైం గా లేదు, బెల్ అయినాక అయితే పోదాం. ఇక టైంతో వచ్చేసినాము. 10 గంటల ఎగ్జామ్ అయితే 9:50కి అయితే చేరుకున్నాం. మేమైతే కార్ అయితే ఇక్కడ పక్కన పార్క్ చేసినాం మీ చెట్టు కింద. టైం కాలేదు, టైం అయినాక అయితే మనం కాలేజీకి అయితే ఎంటర్ అయిపోదాం. రికార్డులు, పెన్నులు, ఐడి కార్డులు అయితే అన్ని తీసుకున్నాము. ఇక తిన మొత్తం మన లగ్గం పోయినట్టు మొత్తం అని చదువుకున్న సట్టు రిటర్న్లు ఫైనల్ గా అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే వచ్చి మీ కార్లకి. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ కాకపోతే మేము రిస్క్ అయితే ఏం తీసుకోలేము, మాక్సిమం చూసుకుంటే రాసినాము. ప్రాక్టికల్ కి అయితే అంత రిస్క్ ఏమి ఉండదు. మెయిన్ ఎగ్జామ్ కి అయితే చదువుకోవాలి. ఇప్పటి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతాం. ఇక అక్కడిక్కడ ఆపుకుంటే అయితే వెళ్తాము. మీరైతే వీడియో మొత్తం చివరిగా చూడండి. దోస్తులు వచ్చేసారు. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది వాళ్ళకి. ఫ్రెండ్స్ ఎక్సెల్ గురించి అడిగి ఫ్రెండ్స్ ఏం చెప్పినావు మరి? ఆయిల్ పోసి పెట్రోల్ పోసి ఆటది అదే ఎక్సెల్ అని చెప్పి. మా దోస్తు అనిల్ అయితే నడుపుతున్న బండి. ఇప్పుడు ఏందని నడుపుతున్నాయి కదా, నడుపుతుంటే ఇచ్చినప్పుడు అయితే ఆకలి వేస్తుంది. ఇక పక్కనే ఏమన్నా తినేసి ఇంటికైతే బయలుదేరుతాం. ఇక అనిల్ అయితే నెంబర్ డ్రైవర్ అప్ప ఏమని నడుపుతుంది, రప్ప నడుపుతుంది బండి అయితే. కాలేజ్ అయితే ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటది గేట్ నుంచి. మీరు చూపించిన వీడియోలో అప్పుడు కష్టతో ఉన్నది. అందుకోసం మీరు ఇబ్బంది అవుతుందని మంచిగా కార్ వేసుకొని వచ్చినాం. నటనలో ఎప్పుడైతే తినడానికి అయితే పోతున్నాం. ఇక్కడ హోటల్ ఉంది ఏమన్నా మరి మనల్ని అయితే ఆకలి ఆగుతుంది, అమరాబాద్ దిగేస్తారు. అన్నలో భోజనం అయితే వేసినాము. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మా దోస్తుడు ఇక్కడ సిటీలో ఉంటాడు కాబట్టి ఇక్కడ వాడిని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఒక స్టాప్ దగ్గర దింపేసి మేము యూరిన్ తీసుకుని అవుటర్ రింగ్ ఎక్కైతే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాము. మా దోస్తుడు అయితే ఇక్కడ సిటీలో ఉంటాడు కాబట్టి విలేజ్ నేమ్ తెలియదు నాకు. ఇక్కడ డ్రాప్ చేస్తే వాడు ఇక్కడ బస్ ఎక్కి తీసుకున్నాడు వెళ్ళిపోతాడు. మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే శివ, జాగ్రత్తరా. మా దోస్తు శివగారిని అయితే ఇక్కడ డ్రాప్ చేసాము. వాడు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతుంది, హాస్టల్కి వెళ్ళిపోతుండు. మనం దింపేసి ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇక ఇక్కడ రింగ్ రోడ్ ఎక్కేసామంటే మళ్ళీ మనం ముత్తం దగ్గర చేరుకుంటాం. ముత్తం దగ్గరికి సీదా కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక ఎటనలో రింగ్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాము. మనం రింగ్ రోడ్ ఎక్కినామంటే మళ్ళీ ఒకటే తోబా సీదా. ఎటువంటి ట్రాఫిక్ ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మంచిగా తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు. మన గమ్యాన్ని అయితే తొందరగా చేరుకోవచ్చు. కాకపోతే టోల్ గేట్లు తగులుతాయి అంతే, కానీ మంచిగా సేఫ్ వెళ్ళొచ్చు. ఇక టైం వేస్ట్ చేయకుండా. లేవా. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. అన్నరో ఇగో మొత్తంగా టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫ్లైఓవర్ ఇప్పుడే దిగి కిందకి వచ్చినాము. చాలా తొందరగా అయితే రింగ్ రోడ్ పైన అయితే తొందరగా వచ్చాం మేమైతే మొత్తానికి. అట్లా తొందరగా లేచేస్తుంది చూడండి. అన్నలో ఏ ముచ్చట కాముచ్చట చెప్పాలి కానీ మా దోస్తు మాత్రం డైమండ్స్. మేము ఏదన్నా భరత్లో కానీ పెళ్ళి కానీ డాన్స్ చేయాలి కానీ వేరే లెవెల్ అవుతుంది. ఇంకా మా ప్రేమితుడు అజయ్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది డాన్స్. మేము ఒక బ్యాచ్ కలవాలి కానీ ఇక పొక్కిలే ఎంజాయ్ ఉంటది అట్లా. ఇక్కడ నుంచి మనము కంది నుంచి హైవే ఎక్కినామంటే ఒకటే తోవ మనకు. ఇక జోయిపేటలో మన నవీన్యానికి డ్రెస్సులు కావాలంట. నవీన్యానికి అయితే పుల్పర్లు అవుతున్నాయి. ఇప్పుడు జోపేటలో ఒక జత బట్టలు తీసుకొని ఇంటికి పోతాం. ఏ చెప్పురా, ఏ జత కావాలి? మీకు ఇగో ఎసిడ్ బట్టలు కావాలనుకుంటా చెప్పు. ఒక పాయింట్ కంగి చెక్స్ లో కావాలన్నా ప్లేన్ లో కావాలి, ఎట్లా చెప్పు. చెక్స్ లో కావాలి. ప్యాంట్ ఒకటి, షర్ట్ ఒకటి తీసుకొని ఇంటికి బయలుదేరుతాం. లేట్ అవుతుంది కానీ నవీన్ కోరిక మేరకు జోపేటలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నామయ్యా. సక్క ఒకటితోవా బోడెంపల్లి దాకా పోతుంది. కాకపోతే మాకు జోపేటలో కొంచెం పని ఉంది. ఆడొకసారి ఫ్లైఓవర్ దిగి బట్టలు తీసుకొని మళ్ళీ ఎక్కినామంటే సక్క బోడెంపల్లికి వెళ్ళిపోతాం. ఇక ఆడ నుంచి ఇక డిస్ట్రిబ్యూట్ అయిపోతాం ఎక్కడోళ్ళు అక్కడ. అన్నలో ఎప్పుడైతే జోయిపేటకి అయితే వచ్చేసినాము. ఇక మా వాడైతే మా దోస్తు గారు డ్రెస్ కొనుక్కుంటున్నాడు ఒకటి. అందుకే షాపులు చూస్తున్నాం. శనివారం కాబట్టి జర బందే ఉన్నాయి షాపులన్నీ జోయిపేటలో. ఇక చూద్దాం మరి ఇక్కడ ఓపెన్ ఉంటే ఒక డ్రెస్ అయితే తీసుకొని వెళ్దామని ఇటు బజార్కి అయితే వచ్చినాం. చూడండి అన్న, మరి ఒక డ్రెస్ అయితే తీసుకుని మన షర్ట్ ఏ విధంగా కామెంట్ చేయండి ఒకసారి.
మంచిగా ఉన్నారా పాయింట్ కావాలి అన్నవాళ్ళ షాప్ నుంచి వచ్చాం షాప్ ఏ విధంగా డ్రెస్ అయితే కామెంట్ చేయండి. ఏం పండుకోది లేకున్నావురా సత్యేంద్ర నవి మేమైతే ఇక్కడ శ్రీరామ డ్రెస్సెస్ అయితే వచ్చినాము. ఇక్కడైతే బాగున్నాయి డ్రెస్సులు అయితే, మీరు కూడా వచ్చి విజిట్ చేయవచ్చు. ఏమరా మా ఫ్రెండ్ గారు అయితే డ్రెస్ అయితే తీసుకుని పేమెంట్ చేసేస్తున్నారు. డ్రెస్ తీసేసుకుని వెళ్దాం. అయిపోయిందా నవీన్ పోదామా? కట్టినాలో ఇక మనం డ్రెస్ అయితే తీసుకున్నాం. ఇక చూపెట్ట డ్రెస్ చూపెట్టు అట్లా కాల్చుకున్నట్టే వెళ్దాం ఇంటికి అయితే బయలుదేరాం. కేరళలో ఇక్కడ జోపేటలో అయితే కొంచెం పెట్రోల్ తక్కువ ఉందని భారత్ పెట్రోల్ అయితే పోసుకోనికి అయితే వచ్చినాం. అన్నలో బొమ్మపల్లి అయితే క్రాస్ అయిపోయినాం. ఇక దగ్గర కార్దూరు ఉన్నాం. ఈ కార్దూరు మన దోస్తు అనిల్ అయితే అక్కడ దింపేసి ఇక మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇక ఇక్కడ రోడ్ పైన దింపేస్తాం. మేము మళ్ళీ ఆడికంటే మాకు లేట్ అయిపోతుంది. అక్కడ మాకు అర్జెంట్ పని ఉంది అనిపిస్తుంది. బయట ఇక కార్దూరుకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడే. ఇక మనల్ని అయితే పోతున్నాం ఎక్కడెక్కడ తెప్పించుకోయినామో అక్కడనే దింపేసి పోదాం. ఇక మన దోస్త్ అయితే నాన్ స్టాప్ అయితే అక్కడ నుంచి నడిపిండు మా కాలేజ్ నుంచి. ఇక డ్రైవింగ్ అయితే చాలా మంచిగా చేసిండు మనోడైతే. మన కూడా మంచి డ్రైవరే. మరి మా దోస్తుని అయితే ఇక్కడ కాదు ఇటు సైడ్ అయితే మేమైతే ఇంటికి బయలుదేరుతాం. ఇక రైటా మరి జాగ్రత్త, అంత పైనమే కదా. సెకండ్ ఇయర్ ఎప్పుడు బాయ్ మరి. ఇక దోస్తుని అయితే కాదులో డ్రాప్ చేసినాం. ఇక మేమైతే మా ఇంటికి అయితే బయలుదేరుతాం. ఇక అన్నలో ఇక మేమైతే మా దోస్తులు అందరూ దింపేసి మేము నవీన్ నేను బూమ్రాజ్ అయితే పోతున్నాం కార్లా. ఈ యొక్క వీడియోని ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. వీడియోలో ఏమైనా తప్పులుంటే మనం క్షమించండి. ఏదో మేము టైం పాస్ కోసం అట్లా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడినాము. మరిన్ని వీడియోల కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నాకు ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా యూట్యూబ్ లో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క బంధువులకి అయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాకైతే కృష్ణ కార్ ఇచ్చినందుకు అన్నకైతే థ్యాంక్స్ అన్న. మేమైతే మీకైతే ఎప్పుడే రుణపడి ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.